ఇప్పుడు మన ఇంట్లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు గోదావరి కాబట్టి మన సైడ్ మన ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. అంటే ప్రతి ఫ్యామిలీలో ఉంటారు. అవును. వాళ్ళు ఎలా అంటే ప్యూర్ అటు స్లాంగ్‌తో ఉన్నవాళ్ళు, కొంచెం ఓల్డ్ అలా ఉన్నవాళ్ళు అవునవును. ఏంటంటే మన గురించి తెలిసినప్పటికీ వాళ్ళు బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి మంచి అవునవును. మంచి ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు. అవునవును. అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్‌గా చేస్తున్నారని చెప్పిన హ్మ్. విషయం తెలిసిన తర్వాత హ్మ్. మీ కన్వర్జేషన్ ఎలా ఉన్నది? అంటే మీకు మంచి మా ఆహ్, మావయ్య. ఆ! అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్య నా పేరు రమ్యప్రియ. హ్మ్. నిక్‌నేమ్ దీపు. కానీ మా మావయ్య, మా అమ్మమ్మ పెట్టిన పేరేంటంటే కాంతమ్మ. కాంతమ్మ. అంటే సూర్యకాంతంలో ఆ ఆ! కాంతం ఉంటది కదా! ఆ! సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నన్ను అలా పిలవడం అలవాటు. కాంతం, కాంతమ్మ అవి నా ఆహా! నిక్‌నేమ్స్ అన్నమాట. ఓకే. సో మా మావయ్య ఫస్ట్ ఇలా మూవీస్‌లోకొచ్చానని తెలియగానే కాల్ చేసి అదే కాంతం మొత్తానికి గెలిచేసావు నువ్వు. ఇదే స్లాంగ్ అనమాట. ఆ! కాంతం మొత్తానికి కొట్టేసావు ఛాన్స్ మన సినిమాలో, ఆ! మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో సినిమా వాళ్ళంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాంతం మొత్తానికి గెలిచేసావు. ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ అనమాట. ఓకే. థాంక్స్ మావయ్య అని నేను. మదర్ ఎట్లా అన్నారు? అమ్మ ఎక్కువ దీపు అనే అంటది. హ్మ్. అమ్మ అంటే అయితే మీరు ఇట్లా ఆ! అవకాశం వచ్చిందని చెప్పిన అవునవును. తర్వాత. అమ్మ అందరికన్నా చాలా ఎక్కువ హ్యాపీ. ఎందుకంటే మా మమ్మీ కూడా నాలా మూవీ లవర్ అన్నమాట. ఆహా! చాలా చూస్తది. ఇంకా ఓటీటీలో మెయిన్ ఏదన్నా వచ్చినప్పుడు నేనన్నా అప్పుడప్పుడు చూస్తాను. మా మమ్మీ రోజంతా మూవీస్ చూస్తూనే కూర్చుంటది. ఆ! నేను ఎప్పుడన్నా బోర్ కొట్టి అమ్మ ఓటీటీలో ఈ సినిమా వచ్చిందంట చూసావా అంటే ఇదా నేను ఎప్పుడో చూసాను యావరేజ్‌గా ఉంది అంటది. నువ్వెప్పుడు చూసావు అంటే రివ్యూలు కూడా రివ్యూ చెప్పేస్తారా? కూడా చెప్పేస్తది మా మమ్మీ. అంటే ఆ! అంత మూవీ పిచ్చి. సో మా మమ్మీకి నేను ఎక్కువ మూవీస్‌లోకెళ్ళడం ఛాన్సెస్ రావడం అని అందరికన్నా ఎక్కువ మమ్మీ హ్యాపీ. హ్మ్. ఇప్పటికి ఇంకా ఏదన్నా ఆడిషన్‌కి పిలిచినప్పుడు మమ్మీకి చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు లాగ్ చేస్తానన్నమాట. నేను చాలా బద్ధకిష్టి ఇంట్లోంచి బయటకి రావాలంటే. ఆడిషన్ ఉందమ్మా ఎళ్తానులే కాసేపు నాకంటే అలాంటివేంటి అలా అనుకో ఛాన్సెస్ పోతే మళ్ళొస్తాయా? రెడీ అవ్వు, అందంగా రెడీ అవ్వు, మంచి డ్రెస్ ఏసుకో. నువ్వు హ్మ్. ఎందులో బాగుంటావో ఆ డ్రెస్ ఏసుకో. హ్మ్. మంచిగా రెడీ అవ్వు. నీట్‌గా ఎళ్ళు మాట్లాడు. హ్మ్. అంటే ఇన్ని చెప్తదన్నమాట మమ్మీ ఎళ్ళేసప్పుడు. హ్మ్. నేను ఎళ్ళకపోయినా ఇంకా ఎంకరేజ్ చేస్తదమ్మ. ఓకే. అంటే ఇప్పుడు ఆంటీకున్న ఎక్స్‌పీరియన్స్‌తో సినిమాకి సంబంధించి డైలాగ్స్ గాని, లేదంటే సీన్స్ గాని ఏమైనా డిస్కషన్ చేస్తారా? ఆ! ఆడిషన్స్‌కి. ఆడిషన్స్ అంటే అమ్మకి చెప్పడం గురించా? ఆ! అంటే ఇప్పుడు రేపు ఆడిషన్ ఉందనుకోండి. హ్మ్. వాళ్ళు ఏమడుగుతారో తెలీదు. అవును. ఓన్‌గా చేయండి అని చెప్పని అంటారు. హ్మ్. దానికి మనం ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి. సో, అట్లా మీకేమైనా సజెషన్స్ ఇస్తారా మీ మమ్మీ? అంత యాక్టింగ్ గురించి ఇవ్వదు గానీ, హ్మ్. చెయ్యి, సిగ్గుపడకు అంటే మెయిన్ నాకు ఆహ్, జనాలెక్కువున్నా, నాకు జనాలెక్కువ మందుంటే అక్కడ నేను ఉండలేననమాట. హ్మ్. ఒక రకమైన ఫోబియా. అంటే ఇంట్రోవర్ట్ టైప్ బేసిక్‌గా. కెమెరా అన్నా కూడా నాకు చాలా భయం. కానీ హ్మ్. వచ్చి నేను ఈ ఫీల్డ్‌లోనే పడ్డాను. ఫస్ట్ టైమ్ నాకిప్పటికే గుర్తు. అంటే నేను మీకిందాక చెప్పాను గదా! 2 ఇయర్స్ బ్యాక్ ఒక మూవీలో ఆ! చేశానని ఆ! చెప్పి. అది నేను ఫస్ట్ టైమ్ కెమెరాని ఎక్స్‌పీరియన్స్ చేయడం. హుహు. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో. చాలా పానిక్ అయ్యాననమాట. ఒక హాఫ్ డే పానిక్ అవుతూనే ఉన్నా. బట్ సూపర్ రాజా గారొచ్చి కొంచెం ధైర్యం చెప్పి ఏమీ కాదు. ఆయనేమో నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఆయన ఉంటాడు. అలా మాట్లాడుతూనే ఉంటారు. నేనేమో కంప్లీట్ ఆపోజిట్. ఆయన లిటరల్లీ 1 వీక్ మా ఇంటికి ఆయనే వచ్చి హ్మ్. నాకు డైలాగ్స్ ప్రిపేర్ చేపిచ్చి, హ్మ్. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. అంటే మెయిన్ నా రోల్ కళామ తల్లి రోల్. ఓహో! మదర్ ఆఫ్ మూవీస్. ఓకే. ఓకే. అది చాలా కష్టమైన క్యారెక్టర్ అన్నమాట. మీరు రేపు చూసినా కూడా అర్థమవుతదో లేదో తెలీదు. చేసేటప్పుడు చాలా కష్టమైన క్యారెక్టర్. కళ్ళు రెప్ప ముయ్యకూడదు. డైలాగ్స్ అయ్యేంత వరకు ఆ క్యారెక్టర్. ఉన్న ప్లేస్‌లోనే అలా ఉండాలి. హెవీ జ్యువెలరీ. 10 కేజీస్ కిరీటం నెత్తి మీద. వామ్మో! కదలకుండా ఉండాలి. కళ్ళు బ్లింక్ అవ్వకూడదు. ఎక్కువ నవ్వకూడదు. చిన్న స్మైల్ ఉండాలి. అలాగే ఎలా ఉన్నాం ఒక రోబో ఎలా ఉంటది? అలాగే డైలాగ్స్ అలా ఫ్రీజ్ కంటిన్యూస్ చేస్తారు పెద్ద లాస్ట్ పెద్ద వరకు. సంస్కృతంలో డైలాగ్స్. వామ్మో! ఫస్ట్ ఎక్స్‌పీరియన్సే నాకు చాలా కష్టం అనిపిచ్చింది. బట్ హ్మ్. అదయిన తర్వాత చాలా వరకు నాకు రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే అమ్మ ఇంత కష్టమైంది చేసాము. ఇంక తర్వాత కొంచెం పర్వాలేదన్న ఫీలింగ్ వచ్చింది. హ్మ్. ఆ రోజుతో నాకు కొంచెం కెమెరా ఫియర్ తగ్గింది. సో ఇప్పటికి అమ్మ అదే చెప్తది. ఎక్కువ భయపడకు ఏమి కాదు. హ్మ్. నువ్వు ఆ పాత్రలో లీనమైపో. నువ్వు దీపులా ఉండకు. ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయి చెయ్యి. అస్సలు భయపడకు అని అలాంటి జాగ్రత్తలు చెప్తది. ఓకే. హ్మ్. అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు మీరు? అంటే హ్మ్. మీరు పర్సనల్‌గా నాకు హ్మ్. ఈ సినిమా మనం చూసినప్పుడు ఆ క్యారెక్టర్ మనం చేస్తే బావుంటది కదా! అని చెప్పి అన్నట్టుగా అరుంధతి. ఆ? ఎవ్వరడిగినా ఇదే చెప్తా. అరుంధతి. అరుంధతి. నా ఫేవరెట్ యాక్ట్రెస్ కూడా అనుష్క గారు. అండ్ హుహు. ఫిల్మ్ నాకు అరుంధతి చాలా ఇష్టం. అంటే నాకు పర్ఫెక్ట్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ ఈ రోజుల్లో రావట్లేదు. కానీ హ్మ్. ఏదన్నా ఒక మంచి లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేయాలి. చేసినా అలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయాలి అన్నది డ్రీమ్ రోల్ ఓహో! అరుంధతి. అంటే హారర్ అని నేను అనట్లేదు. ఆ క్యారెక్టర్‌కున్న ఇంపార్టెన్స్ గాని, ఆ హ్మ్. పవర్‌ఫుల్‌నెస్ గాని అలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నది ఇంట్రెస్ట్. ఓకే.
అంటే అరుంధతి అంటే మన అనుష్క గారి సినిమాలన్నీ చూసే ఉంటారు అయితే అన్ని చాలా ఇష్టం నాకు అనుష్క గారు అంటే. ఒక డైలాగ్ చెప్పండి. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా వెంటనే అదే గుర్తొచ్చింది. కాదు, అదే పచ్చిపోతం చూసినప్పుడు చెప్పాలి, నన్ను కాదు. అయ్యో ఈ డైలాగ్ చెప్పమన్నారు, ఎలాగో అనలేదు, వద్దు. నిజంగా నా కళ్ళు కూడా కొంచెం ఆమెలాగా ఉంటాయి, నేను అలా చేస్తే పెద్ద ఐస్ కదా. ఈ మిర్చిలో ఉంటాయి కదండి డైలాగులు, అందులో ఇంకా బాగుంటాయి. తింటావా చదువుని అవును. ఇంకేమన్నా ఉన్నాయా అంటే తర్వాత ఆ డైలాగ్ ఏంటి స్టార్టింగ్ నుంచి గుర్తురాట్లేదు. సత్యరాజేష్ గారితో బాగుంటది కాంబినేషన్ గాని. ప్రభాస్ తో కూడా బాగుంది, మిర్చి మూవీలో బాగుంటారు అనుష్క గారు చాలా. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా తెలుగు అమ్మాయిలకి వచ్చేటప్పటికి మీరు ఇందాక చెప్పారు కొన్ని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని వస్తారు అని చెప్పండి. అంటే మీరు అంటే మీకు తెలిసి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ వెనకాల నువ్వు అలాంటి చేయొద్దు, ఇలాంటి చేయొద్దు అని చెప్పని అన్నట్టుగా అంటారు. ఓకే, సెట్ లో ఎలా ఉంటది? అంటే అక్కడ ఏమైనా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు సెట్ లో? ఎవరు ఫిలిం వల్ల? అమ్మాయిలు లేదు, సెట్ లో అసలు సెట్ వరకు వెళ్ళాలి కదా, స్టార్టింగ్ చెప్పేస్తారు మనకి. ఇప్పుడు స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరన్నా అడిగేది కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, లైక్ హీరోతో కాంబినేషన్ ఎలా ఉంటది, అన్ని తెలుసుకుని ఓకే అనుకున్న తర్వాతే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. హీరోయిన్ తీసుకొచ్చి అంటే వీళ్ళు అంటే డైరెక్టర్స్ కూడా మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతల అమ్మాయి వినే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ గా రియాక్ట్ అవుతుందా, లేదా ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుందా, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టే లేదు ఈ అమ్మాయి కొంచెం సెట్ అయ్యేలా లేదు అనుకుంటే వేరే ఆప్షన్ కి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. చెప్పగానే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి సార్ నేను చేసేస్తాను అంటే ఓకే. సో అక్కడికక్కడే తేలిపోతుంది నేను చేస్తున్నానా లేదా అనేది. ఎందుకంటే ఆ రోజే మనం అన్ని అడుగుతాం, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, నా కాంబినేషన్ హీరోతో ఎలా ఉంటది, ఏమేం సీన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్ని. ఓకే, రైట్. అంటే మీరు ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇంత యాక్టివ్ ఉన్న మీకు ఎప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రాలేదా? ఇప్పుడు సీజన్ 9 నడుస్తుంది. అంటే ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది, బట్ దాని మీద కొంతమంది కొన్ని చెప్పడం వల్ల దాని మీద వ్యూ మారిపోయి వద్దు వెళ్ళొద్దని. నాకు రాలేదు, కానీ నాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ వద్దు అనిపించింది నాకే. అవునా, ఎందుకనండి? అంటే ఇప్పుడు చక్కగా కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సీజన్ 9 వచ్చారు, చాలా మంది కూడా రీల్స్ చేస్తున్నారు, సార్ నన్ను తీసుకెళ్ళి నా అర్జున్ గారు అని చెప్పిన. అంటే మేబీ నేను ఫిలిమ్స్ లోకి రాకపోయి ఉండుంటే వెళ్ళేదాన్నేమో. అంటే వన్స్ ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత దానికి వెళ్ళడానికి ఏంటంటే మనకు ఆ ట్యాగ్ వచ్చేస్తుంది. చాలా మంది నేమ్స్ నేను మెన్షన్ చేయలేను కానీ ట్యాగ్ వచ్చేస్తుంది, బిగ్ బాస్ ఫేమ్ అన్న ట్యాగ్ వచ్చేసేసరికి జనాల్లో ఇది నువ్వు ఫిలిమ్స్ చేసినా కూడా బిగ్ బాస్ ఫేమ్ అన్నట్టు గుర్తుపెట్టుకుంటారు కానీ మూవీ యాక్టర్ అని గుర్తుపెట్టుకోరు. నేను చాలా చూసాను అనమాట. దాని తర్వాత అనుకున్నా వద్దు, నాకు ఈ ట్యాగ్ అస్సలు వద్దు, నేను ప్రాపర్ ఫిలిం యాక్ట్రెస్ అన్నట్టే రిజిస్టర్ అవ్వాలి, బిగ్ బాస్ ఫేమ్ లా రిజిస్టర్ అవ్వద్దు అని నాకు అనిపించింది. ఓకే, అంటే ఊరికి నేను జనరల్ గా అడుగుతున్నా, ఇన్ కేస్ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు అనుకుందాం, ఇప్పుడు ఉన్నారు అక్కడ, మనం ఆల్రెడీ దగ్గర 8 సీజన్స్ అయి చూసాం. అక్కడ ఎలా ఉంటది, ఎక్కడ చిన్న చిన్న విషయాల కాడి నుంచి స్టార్ట్ అవుతుంది, తను కూడా కుకింగ్ సెక్షన్ కాడి నుంచి మొదలవుద్ది, మొత్తం మెయిన్ అక్కడే ఉంటుంది, కిచెన్ డైనింగ్ టేబుల్ దగ్గర నడుస్తుంది ఏదైనా. రైట్, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఉన్నారు, మీరు చేస్తున్న వంట అంటే అందరికి నచ్చింది ఏదైనా ఒకటి చేయమని చెప్పని అన్నారు, మీరు ఏం చేస్తారు రెసిపీ? ఇప్పుడు పప్పు. అంటే నాకు ఇష్టం కాబట్టి, అంటే నేను అన్ని కుకింగ్ నేను అన్ని చేస్తాను. నిజంగా వండుతా. తింటారు కదా? తింటాను, వండుతాను. మిగతా వాళ్ళు తింటారు కదా? ఎందుకు తినరండి, ఇంట్లో వాళ్ళు అందరూ శుభ్రంగా తింటారు. సండే వస్తే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో చూసి. మీ కిచెన్ మీద సండే అయితే అప్పుడప్పుడు నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు యూట్యూబ్ చూడడం, కొత్త రెసిపీస్ నేర్చుకోవడం, ట్రై చేయడం. అన్ని మేబీ ఒక్కసారి మేబీ ఫెయిల్ అయి ఉండొచ్చేమో కానీ 100 టైమ్స్ చేస్తే 99 టైమ్స్ హిట్టే. అంటే సరౌండింగ్స్ లో ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ లేదు. బేసిక్ గా మా డాడీకి మా మమ్మీ చేసిన తప్ప ఇంకెవరు చేసినా అంత ఇష్టంగా తినరు. తర్వాత మా అక్క చేసిన బాగా తింటారు, నాకు కొంచెం తక్కువ. కానీ నేను ఈ స్పెషల్స్ చేయడం ట్రై చేసిన తర్వాత అవి తిని మా డాడీ ఇచ్చిన కాంప్లిమెంటే బెస్ట్. ఆయన చెప్పారంటే నమ్మచ్చు, బేసిక్ గా నా వంట అంత నచ్చదు కాబట్టి ఆయన చెప్పారని నమ్మచ్చు. ఏం వండి ఆయన నుంచి ఒకసారి భీమవరం
ప్రాన్స్ వేపుడు పులావ్ చేసా, బిర్యానీ ప్రాన్స్ ఓహో. పులావ్ భీమవరం స్పెషల్ యూట్యూబ్ లో చూసి చేసా. చాలా పర్ఫెక్ట్ వచ్చింది, నేనే తిని ఆశ్చర్యపోయాను నేనేనా చేశాను ఇది అని. అదొకటి. తర్వాత పచ్చిమిర్చి కోడి పులావ్ ఒకటి, అది ఓహో. తిన్నప్పుడే మా డాడీ పొగిడారు నన్ను, చాలా బాగుంది, నువ్వు చేసావా హోటల్ నుంచి తెప్పించారేమో అనుకున్నాను అన్నారు. ఓ నేను ఇంకా బ్లష్ అయిపోయాను అనమాట. అలాగా. అవునా? అయితే పర్లేదు, మీరు చక్కగా మళ్ళీ ఒక ఆ. రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అయితే. అమ్మ అంత వద్దులే. వద్దు. కర్రీ పాయింట్. కర్రీ పాయింట్ కూడా వద్దు, చాయ్ షాప్ పెడదామన్న ఐడియా ఉంది. అంటే నేను ఎక్కువ చాయ్ తాగుతా, ఓహో, మీ చాయ్ చాయ్. లవర్. ఓహో, సూపర్ సూపర్. అంటే నేను ఎంత డైట్ చేసినా ఫుడ్ అన్నా మానేస్తాను కానీ డేలో చాయ్ తాగడం మాత్రం మానేను అనమాట, అంత ఎడిక్టెడ్. డెఫినెట్ గా మీరు డైట్ లవర్ అన్నారు కాబట్టి మీ జిమ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చాలా చూసారా? చూశాను. Okay. అంటే ఏంటి మీకు జిమ్ అంటే ఇష్టమా మీకు? చాలా, అంటే అలవాటు అయింది ఒక 3 ఇయర్స్ నుంచి, ఒక 4 ఇయర్స్ నుంచి, డిగ్రీలో ఉన్నప్పటి నుంచి. ఆహా. అంటే నేను ఒక 4 ఇయర్స్ ముందు కొంచెం లావు ఉండేదాన్ని అనమాట, ఇంటర్ వరకు సన్నగానే ఉండేదాన్ని. తర్వాత ఇంకా హార్మోనల్ చేంజెస్ అలా అలా అయ్యి లావయ్యా. సో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఒక ఆడిషన్ కి వెళ్ళా, ఏదో రిలేటివ్స్ త్రూ, తెలిసిన వాళ్ళ త్రూ ఏదో వస్తే వెళ్ళా. ఆడిషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పారనమాట, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి రమ్య గారు, ఆడిషన్ బాగా చేశారు, మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అన్నారనమాట. అప్పుడు కొంచెం హట్ అయ్యా, అయ్యో ఇలా అనిపించుకున్నాను ఏంటి అని హట్ అయ్యి, ఇంకా అసలు ఒక 1 ఇయర్ పాటు ఏ ఆడిషన్స్ కి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, జిమ్ చేద్దాం, డైట్ చేద్దాం, ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అక్కడి నుంచే మళ్ళీ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. గట్టిగా జిమ్ డైట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి అప్పుడు మళ్ళీ మూవీస్ లోకి వచ్చా. ఎన్ని అవర్స్ చేస్తారండి మీరు జిమ్? మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour, 2 పూట్లు. రోజుకి 2 పూటలు వెళ్తారు అనమాట? ఏ వర్క్స్ లేకపోతే 2 పూట్లు వెళ్తా, లేదంటే ఒక్కసారన్నా ఖచ్చితంగా వెళ్తాను. ఓకే.